వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ షాలిని ప్రియా. ఈ రోజు ప్రత్యేక న్యూస్ లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో మీ ముందుకైతే వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా ముఖ్యాంశాల్లోకి వెళ్ళిపోదామా? రాయచోటిలో వివాదాలపై పోలీసుల చాకచక్యం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెండు వర్గాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వైరల్ కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. 2600 పోస్టుల్లో 2200 వరకు వెంటనే తొలగింపజేశారు. కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు నమోదు చేసి శాంతి భద్రతను కాపాడారు. విశాఖలో బిజినెస్ సమ్మిట్ సీఎం చంద్రబాబు హాజరు. విశాఖపట్నం సిపిఐ ఆధ్వర్యంలో జీసీసీ బిజినెస్ సమ్మిట్ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. తెలుగు బిడ్డగా 2వ తరగతి సంస్కరణలు తీసుకొస్తున్న నిర్మలాను సీఎం కొనియాడారు. పరిశ్రమలకు నైపుణ్యవంతులైన మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయని భరోసా ఇచ్చారు. సిఐ నివేదికను సీఎం, ఆర్థిక మంత్రి విడుదల చేశారు. ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా 25వ తేదీన విడుదల కానుంది. బెనిఫిట్ షో టికెట్ ధరను ప్రభుత్వం 1000 రూపాయలుగా నిర్ణయించింది. మిగతా షోలకు సింగిల్ స్క్రీన్ లో 125 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. అభిమానుల్లో ఈ నిర్ణయం ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ విద్యా విధానం రూపకల్పన. హైదరాబాద్ లో టెప్ అనగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. భాష, జ్ఞానం, నైపుణ్యాల మేళవింపుతో కొత్త విధానం రూపొందించాలని సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సమూల మార్పులు అవసరమని చెప్పారు. పేదరిక నిర్మూలనకు విద్య ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. పాఠశాలల బలహీనతలను అధిగమించేలా టెప్ ఉండనుంది. దేశ రక్షణకు చెన్నై డ్రోన్లు. చెన్నైలో తయారయ్యే స్వదేశీ డ్రోన్లను రక్షణ శాఖ కీలకంగా ఎంపిక చేసింది. విదేశీ విడిభాగాలపై ఆధారపడకుండా స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేస్తున్నారు. గరుడ ఏరోస్పేస్ స్టార్టప్ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అవలాంచ్ విక్టిమ్ డ్రోన్లతో సహా ఆధునిక రక్షణ డ్రోన్లను తయారు చేస్తున్నారు. ఇవి సరిహద్దుల్లో సైన్యానికి అతి ముఖ్యంగా ఉపయోగపడనున్నాయి. గొల్లప్రోలు హత్య ఉదంతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ఘోర హత్య జరిగింది. బాకీ డబ్బుల పేరుతో ఇద్దరిని బావిలోకి తోసి హతమార్చారు. మృతులు శ్రీను, సూరిబాబుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు గంగాధర్ మరో వ్యక్తిని కూడా చంపేందుకు యత్నించినా తప్పించుకున్నాడు. హత్య యత్నం కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికులు పాకిస్తాన్ ను రెప్పపాటులో మోకాలపై నిలిపారని అన్నారు. దేశీయ ఉత్పత్తులను కొనాలని మరోసారి పిలుపునిచ్చారు. పండుగల సమయంలో ఇది స్వదేశీ అని గర్వంగా చాటండి అని సూచించారు. మహిళల ఆరోగ్యంపై స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాలను అయితే ప్రారంభించారు. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగతనంపై తాను బయట పెట్టబోయే విషయాలు ప్రధాని మోదీ ముఖం చూపలేని పరిస్థితికి తెస్తాయని అన్నారు. బీజేపీ ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పనున్నట్లు ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హల్చల్ సృష్టించాయి. అమెరికా ఆరోపణలు. డ్రగ్స్ ఉత్పత్తి చేసే దేశాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి, రవాణాకు కేంద్రాలుగా మారాయని నివేదికలో పేర్కొన్నారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా ప్రజల భద్రతకు ఇవి ముప్పుగా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నివేదిక అంతర్జాతీయ చర్చకు దారితీసింది. 2027లో విలాసవంతమైన క్రూజ్ రీజన్ 7 సీస్ సంస్థ ప్రపంచ అత్యంత ఖరీదైన క్రూజ్ వివరాలు వెల్లడించింది. 2027లో ప్రారంభమయ్యే ఈ వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్ క్రూజ్ 140 రోజులు కొనసాగుతుంది. 40 దేశాలు 71 పోర్టుల మీదుగా ప్రయాణం సాగుతోంది. టికెట్ ధర 80 లక్షల రూపాయల నుంచి ప్రారంభం కానుంది. రీజన్ సూర్ ధరను 7.3 కోట్లుగా నిర్ణయించారు. బంగారు ధరలు తగ్గుముఖం. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా 2వ రోజు గరిష్టంగా 550 రూపాయలు తగ్గాయి. వడ్డీ రేట్లు కూడా తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చాయి. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ప్రియులకు ఇది మంచి వార్తగా మారింది. T20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల దమ్ము. ఐసీసీ విడుదల చేసిన తాజా T20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బౌలర్లతో వరుణ్ చక్రవర్తి తొలిసారి ప్రపంచ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు. బ్యాటర్లలో అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆల్రౌండ్లలో హార్దిక్ పాండ్యా నెంబర్ 1 గా కొనసాగుతున్నారు. మొత్తం ర్యాంకింగ్స్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇవే ఈ రోజు ప్రత్యేక న్యూస్. రాష్ట్రం నుంచి దేశం వరకు, ప్రపంచం నుంచి క్రీడల వరకు అన్ని రంగాల ముఖ్యాంశాలను మీ ముందుకైతే తీసుకువచ్చాం. నేనే మీ షాలిని ప్రియా. ఇది రన్ టీవీ తెలుగు. మరో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ లో ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో టైప్ చేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఇలాంటి మరిన్ని న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును ఫాలో అయిపోండి.